ఇది మన కోటాక్ నియో డిమాట్ అకౌంట్ ఇంటర్ఫేస్ అండి. దీంట్లో ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కానీ మన ప్రతి దాంట్లో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు దీని గురించి. జీరో బ్రోకరేజెస్, తర్వాత 30 years లోపు వాళ్ళకని అలా బాగా యాడ్స్ ఇస్తున్నారు. ఇందువల్ల ఎక్కువ మంది దీంట్లో ఓపెన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది నేను రీసెంట్గా ఓపెన్ చేశాను. చూడండి, ఫండ్స్ కూడా 40,000 దాకా ఉంది. నేను ఆర్డర్ పెట్టున్నాను. ఆర్డర్ వల్ల ఇది ఆర్డర్ వచ్చేసి టాటా మోటార్స్ ఆర్డర్ పెట్టున్నాను. అది ఇంకా మనకు వేజ్కి రాలేదు. అందువల్ల మనకు అమౌంట్ లేదు. 50,000 దాకా యాడ్ చేశాను. కాకపోతే ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ చూసుకుంటే మన మిగతా ఫ్రీ తక్కువ బ్రోకరేజ్ వస్తుంది జీరోదా, దాన్ని వీటితో కంపేర్ చేస్తే ఛార్జెస్ ఎక్కువే. కాకపోతే పెద్ద పెద్ద ట్రేడర్స్ మినిమం ఒక 10 to 20 lakhs పెట్టి ట్రేడ్ చేయగలిగే వాళ్ళకి మంచి యాపే. అంత అమౌంట్ మన బిగినర్స్ దగ్గర అంత ఉండదు కాబట్టి ఇది బిగినర్స్గా కొత్తగా కొద్దిగా 1 lakh 2 lakhs పెట్టి ట్రేడ్ చేసే వాళ్ళకైతే ఇది వర్కౌట్ అవ్వదు. ఛార్జెస్ హెవీగా ఉన్నాయి మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఇది నేను ఎందుకంటే నేను కొద్దిగా అమౌంట్ యాడ్ చేసి ఇప్పుడు ఇమీడియట్గా ఈరోజు కాకుండా 1 or 2 months కైనా నేను యాడ్ చేయాలన్న ఆలోచనతో నేను ఓపెన్ చేశాను. దానికి మనకి కొంత అకౌంట్ ఛార్జెస్ అయితే జీరో ప్రస్తుతానికి అయితే. ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే పడతాయి. మనం బ్యాలెన్స్ హోల్డింగ్స్ కొన్ని చెప్పారు వాళ్ళు, అవి కూడా నేను మీకు చెప్తాను. వాటి ప్రకారము ఉంటే మనకి వాళ్ళు మెయింటెనెన్స్ అయి తీసుకోను అని చెప్తున్నారు. ఇయర్లీ మెయింటెనెన్స్ ఏం తీసుకోమని చెప్తున్నారు. దీంట్లో ఇంటర్ఫేస్ చూస్తే చూడండి, హోమ్లో ఉన్నాం మనం. హోమ్లో మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓస్, తర్వాత స్టాక్ కేసు, స్ప్లిట్ అని, స్కానర్స్ అని, రిజల్టింగ్ డాష్ బోర్డ్ అని, సూపర్ స్టార్ అని, ట్రెండ్ అని, ఇలా చాలా ఉన్నాయి. తర్వాత మనకి ఇప్పుడు ఆల్ టైం ఇప్పుడు ఏ మూమెంట్ ఏమున్నది, ఎన్టీపీసీ ఉంది, టాటా మోటార్స్ ఉంది, పవర్ గ్రిడ్ ఉంది, ఏ ఎక్కువ మూమెంట్ ఉన్నాయి, టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఉంటుంది కదా, మనకి ప్రతి యాప్లో ఉంటుంది ఇది సేమ్ ఆ టైపు. తర్వాత ఫ్యూచర్స్ ఆప్షన్స్ వచ్చేసి అన్నిట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమేమి వాటిలో ట్రేడ్ చేస్తామో వాటి అన్నిటికీ ఇచ్చారు. ఈరోజు ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి నిఫ్టీ ఎక్స్పైర్ అని చూపిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్న వెరైటీస్ అన్నీ ఉండేటట్టున్నాయి. అది నేనైతే చూడలేదు. నేను ఓన్లీ ట్రేడింగ్ పర్పస్ నేను మ్యూచువల్ ఫండ్స్ అవి దీంట్లో అయితే ట్రై చేయలేదు. నేను వేరే వాటిల్లో కొంటుంటాను కానీ దీంట్లో అయితే ట్రై చేయలేదు. మనం మామూలుగా చార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. చార్ట్ వచ్చేసి ట్రేడింగ్ చార్టే, ట్రేడింగ్ చార్టే ఉంటుంది. ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దాంట్లో ఇది మనకి ఫుల్ స్క్రీన్ కావాలన్నా వస్తుంది, ఫుల్ స్క్రీన్ వస్తుంది. తర్వాత మార్కెట్ డెప్త్ సేమ్ మన మిగతా వాటిలో ఉన్నట్టే ఉంటుంది. ఇంట్లో పెద్ద ఇది ఏం లేదు, సేమ్ అదే. ఇది ఎంతమంది బయర్స్ ఉన్నారు, ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ బయర్స్, సెల్లర్స్, టోటల్ క్వాంటిటీ, టోటల్ సెల్లర్స్ వచ్చేసి 5 lakhs సెల్లర్ ఉన్నారు, బయర్స్ 3 lakhs వరకు ఉన్నారు. ఇలా ఒకవేళ దీంట్లో మనం బై చేయాలంటే డైరెక్ట్ ఇక్కడే చార్ట్లో ఇవ్వచ్చు. చార్ట్ చూసుకుంటూ బై చేయొచ్చు. బై అనుకోండి, మనం చూద్దాం, ఒక 150 క్వాంటిటీ పెడదాము. అది ఎలా దీంట్లో ట్రేడ్ చేయాలని ఆలోచన ఉంది. 81 చూపిస్తుంది కాబట్టి మనం ఒక అంత మళ్ళీ మనకున్న చూద్దాం, ఒకసారి చార్ట్ చూద్దాం. నాకున్న అనాలిసిస్ ప్రకారం అయితే ఇది లోకి ఇక్కడ దాకా రావచ్చు అని ఉంది, 78 వరకు. అందుకని నేను 155 క్వాంటిటీ పెడదాం అనుకున్నా. దాంట్లో లిమిట్ వచ్చేసి 78 రూపీస్ పెడుతున్నాను. దీనికి సేమ్ ఇలా బై చేసేస్తే వచ్చేస్తుంది. బై చేసాను. ఆర్డర్ ఒక చిన్న బీప్ సౌండ్ లాగా వచ్చింది. నా ఆర్డర్స్ చూపిస్తుంది. టాటా మోటార్స్ ఫస్ట్ పెట్టున్నాను, 11.35 పెట్టున్నాను. వారం టెక్ ఇది కూడా ఆర్డర్ పెట్టాను, 155 క్వాంటిటీ. ఏదైనా మోడిఫై చేసుకోవాలంటే మనం ఇక్కడ నుంచి ఏదైనా రేట్ కానీ లేదంటే క్వాంటిటీ కానీ యాడ్ చేసుకోవాలన్నా ఏదైనా ఇక్కడే రేట్ చేసుకోవచ్చు. సేమ్ బై ప్రైజ్, మార్కెట్ డెప్త్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇది కొద్దిగా లేటెస్ట్ వర్షన్ కాబట్టి ఇలా కొంత యాడ్ చేశారు. తర్వాత అంటే ఇది స్టాక్స్ చేసేవాళ్ళకి ఇలా ఉంది. లేదు మనం ఆప్షన్స్ ఎక్కడ యాడ్ చేస్తానండి, 1 minute.
ఇది మనం చేస్తుంది ఇందాక ఇలా ఉంది. ఇప్పుడు మామూలుగా మన బ్యాంక్ నిఫ్టీ వీటిల్లో అనుకోండి, దీంట్లో ఇలా వస్తుంది. అది ఫ్యూచర్స్ ఆప్షన్స్ డైరెక్ట్కి వెళ్తే ఈ బ్యాంక్ నిఫ్టీ పుట్ ఇది వేవ్ ఆప్షన్స్ ఏం చూపిస్తుంది. ఆప్షన్స్ ఏంటో మనం సేమ్ మామూలుగా మిగతా వాటిలో ఉన్నట్టే ఉంటుంది. అడ్వాన్స్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ అంటే ఇలా మనం చార్ట్ చూడండి, ఏదో ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది, అదేమో చూపించట్లేదు. ఇక్కడే మనం చేసుకోవచ్చు. చార్ట్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనము కాల్ తీసుకుందాం అనుకున్నాము బ్యాంక్ నిఫ్టీలో. చార్ట్ ఎలా ఉంది చూద్దాం. చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. మార్కెట్ స్లోగా వెళ్తుంది కాబట్టి చార్ట్ వచ్చేసి 51,700 కాల్ వచ్చేసి మనకి ఇలా చూపిస్తుంది. కాకపోతే దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే ఛార్జెస్ ఏమి మామూలుగా మిగతా వాటిల్లో చూపిస్తుంది, కానీ అది సెగ్మెంట్ యాక్టివేషన్ కాలేదండి, నేను చేయలేదు. కానీ వేరే వాటిలో చేస్తాను, మన దగ్గర దాన్ని ఉన్నాయి వాటిలో చేస్తాను ఎక్కువ. ఇది రీసెంట్గా ఓపెన్ చేసి జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్తోనే నేను దీంట్లో ట్రేడ్ చేస్తున్నాను. సేమ్ ఇదే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓఎన్జీసీ తీసుకున్నాను, ఇలా వస్తే ఇలా వస్తుంది. మీరు చార్ట్లోకి వెళ్ళి మాత్రమే ట్రేడ్ చేయాలన్నట్టు ఆప్షన్ తెలుస్తుంది. అది మన మొబైల్లో అయితే నాకు తెలిసి వేరుగా ఉంటుంది, కొంత మొబైల్లో కొద్దిగా వేరుగా ఉంటుంది. ఇది ల్యాప్టాప్లో కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది. దీంట్లో మనము బై చేద్దాం అనుకున్నాం, ఒక 100 పాయింట్ బై చేద్దాం, లేదా 50 పాయింట్ చేద్దాము. 55 చేస్తున్నాను. కంపెనీ వాళ్ళ పోస్టర్ చూడండి, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాన్స్ అంటే నేను ఓపెన్ చేసి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను మీకు. డైలీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ టిప్స్ అంట. ఇది 0. నాకైతే ఇంతవరకు నేను 1 మంత్ పైన అవుతుంది. నాకు వాళ్ళ నెంబర్ కనుక్కొని మరీ నేను ఫోన్ చేశాను, మేము చెప్తాం సార్ అన్నారు. ఏదన్నా మనకి వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్లో ఏమైనా షేర్ చేస్తారేమో అని కనుక్కున్నాను. అలా ఏం లేదు సార్, మేమే కాల్ చేసి చెప్తామన్నారు. కాల్ చేసి చెప్పేది ఎన్ని రోజులు అయింది, ఆ ట్రెండ్ పోయి దాదాపుగా 10 years అవుతుంది దాన్ని. కానీ ఇప్పుడు వాళ్ళు కాల్ చేసి మనకు చెప్తారంట. ఇది వేస్ట్. వాళ్ళు చెప్పిన అచీవ్మెంట్ పోస్టర్ గురించి చెప్తున్నా. దీంట్లో ఉన్న ప్రోస్ తక్కువ, కాన్స్ ఎక్కువ, సమస్యలు ఎక్కువ దీంట్లో ఉన్నాయి. 0 అకౌంట్ ఓపెన్ ప్రతి ఒక్క జీరోగా ఇండియా నెంబర్ 1 జీరోగా వాడే 0 అకౌంట్ ఓపెనింగ్ ఫ్రీ తీసుకుంటున్నాడు. అందువల్ల ఇది పెద్ద మనం హైలైట్ చేయాల్సిన పని ఏం లేదు. పోస్టర్ కోసం పెట్టారు. అది ట్రేడ్ ఫర్ ఎనీ డివైస్, ఇది ప్రతి దాంట్లో ఉండేది. ఇప్పుడు ల్యాప్టాప్లో చేస్తారు, మానిటర్లో, పర్సనల్ డెస్క్టాప్లో చేస్తారు, మొబైల్లో చేస్తారు. పులిష్ యువర్ ట్రేడింగ్ స్కిల్స్ విత్ ఫ్రీ కోర్స్ అంట. ఇప్పుడు థర్డ్ కోర్స్ అంటారు. దాంట్లో మనకేం చెప్పేది ఏమడదు. ఆల్రెడీ సర్ది న్యూస్లు, సర్ది చార్ట్ చూపించి 10 days బ్యాక్ ఇలా ఇక్కడ వచ్చింది, ఆర్ఎస్ఐ ఇలా ఉంది, లేదంటే వాల్యూమ్స్ ఇలా చూడండి, ఇలా చెప్పడమే. కానీ ఏ ట్రేడర్ అది సంబంధించి వీడియో పెట్టే వాళ్ళలో 99.99% వరకు లైవ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు 1% ఉంటారు. వాళ్ళు లాస్ వచ్చిన ట్రేడ్ చేస్తారు, లాభం వచ్చినా మనకు చూపిస్తారు లైవ్ ట్రేడ్. ఇవన్నీ ఈ చెప్తాను, ఇది ట్రేడింగ్ స్కిల్స్ అని విత్ ఫ్రీ కోర్సెస్ అని యూట్యూబ్లో అసలు అన్లిమిటెడ్గా ఉన్నాయి. నా దాంట్లో కూడా దొరుకుతాయి, నా ఛానల్లో కూడా. దానికి ఏం పెద్ద, దీనికోసం మళ్ళీ ఒక 500-600 రూపాయలు పెట్టి మనం అకౌంట్ ఓపెన్ చేసి వీడి దాంట్లో ఒక 50,000-60,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేసి, ఏదో బ్యాంక్కి అకౌంట్ ఓపెనింగ్కి బ్యాంక్కి అకౌంట్ ఓపెన్ చేసిన వాడికి మినిమం బ్యాలెన్స్ పెట్టినట్టు ట్రేడింగ్ అకౌంట్కి కూడా పెడితే అది వర్కౌట్ అవ్వదు. ఇది నాకైతే అంత ఒత్తు కాదు. అంటే నాకు వీడి అడ్వర్టైజ్మెంట్స్ పబ్లిసిటీ ఏమో పీక్గా ఉంది. తీరా మనం కంపెనీ అదే అసలు గ్రౌండ్ లెవెల్లోకి వస్తే మాత్రం మిగతా వాడు చెప్పిన దానికి ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. అదేమో అసలు యూట్యూబ్ ఆన్ చేస్తే ఫ్రీ అని చెప్పేస్తాడు. తర్వాత మొబైల్లో ఏదన్నా వచ్చినా దాంట్లో వచ్చేస్తుంది. తీరా సరే ఏందో ఉంది, ఎక్కడో ఏదన్నా మనం ఏమన్నా అవకాశం మిస్ అయిపోతున్నామేమో, తర్వాత దీన్ని క్లోజ్ చేస్తారేమో అని మనము దీన్ని ఓపెన్ చేసాము అకౌంట్. తీరా చూస్తే ఇన్ని రోజులు రాకపోవడమే బెటర్ అనిపించింది. ఇప్పుడు వచ్చిన తర్వాత స్లోగా చూసుకొని మనకు రీజనబుల్గా ఉంటే కంటిన్యూ అవటం అనుకుంటే, రీజనబుల్గా అయితే నాకేం అనిపించట్లేదు. ఈ ప్లాన్స్ వాళ్ళు ట్రేడింగ్ వాళ్ళు పెట్టిన ఒక పోస్టర్ ఇలా కనపడింది నాకు దాని గురించి. ఇది మన కొటాక్ బ్యాంక్లో ఛార్జెస్, ప్లాన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయని చూద్దాము. దీంట్లో 4 ప్లాన్స్ ఇచ్చారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి.
ఏబిసిల ప్రకారం ఇచ్చారు. అడ్వాన్స్ ఫీజెస్ వచ్చేసి 5,000, 10,000, 50,000, 2 lakhs ఇచ్చారు. సర్వీస్ ట్యాక్స్ వచ్చేసి దానికి ఏం లేదు, ప్లస్ ఛార్జెస్. వ్యాలిడిటీ 12 months, 12 months, 12 months. బ్రోకరేజ్ డీటెయిల్స్ వచ్చేసి డెలివరీ అయితే 0.39 పడుతుంది. అంటే మన ఫస్ట్ ప్లాన్ ఏలో ఉంటే ఈ ఛార్జెస్ పడతాయి, 0.39 పడతాయి. అదే ప్లాన్ బిలో ఉంటే మనం 10,000 అమౌంట్ పెట్టాలి కాబట్టి దానికి 0.29 పైసా పడుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ బాగా మన మీద ట్యాక్స్లు బాధింది కాబట్టి మళ్ళీ మారుతుంది. ప్రజెంట్ ఇది ఓల్డ్ ప్లాన్, అంటే జస్ట్ మన బడ్జెట్ రాకముందు ఉన్న ప్లాన్స్ ఇవి. ఇంకా కొత్తగా అయితే అప్డేట్ అవ్వలేదు, ఇవి పడతాయి. మళ్ళీ మనకి ప్లాన్ సి వచ్చేసి సేమ్ మన 50,000 ప్లస్ దీని మీద మనం ట్రేడ్ చేస్తే 12 months వరకు మనకి ఇది ఉంటుంది, ఈ ప్యాక్ ఈ స్కీమ్స్ అనేవి. ప్లాన్ డి వచ్చేసి 2 lakhs ఉంది కదా, దీంట్లో ఛార్జెస్ తగ్గుతుంటాయి. మనకు అమౌంట్ 5,000 పెట్టే వాళ్ళకైతే 3.9, తర్వాత ప్లాన్ బిలో 0.29, ప్లాన్ సిలో 0.19, ప్లాన్ డిలో ఇక్కడ నుండి చూడండి మనకి ఇక్కడ 40% అంటే 1% తక్కువ. ఇక్కడికి వచ్చేసరికి 30% మనకి తగ్గుతుంది. అంటే మీరు మనం 2 lakhs ఇన్వెస్ట్ చేయగలిగి ట్రేడ్ చేయగలిగితే ఇది వర్కౌట్ అవుతుంది. క్యాష్ ఆన్ ఇంటర్డే కూడా సేమ్. ఇది చూడండి ఇక్కడ 40% ఉండి ఇక్కడికి వచ్చేసరికి 0.15 వచ్చేసింది. అది ఆ ఫ్యూచర్స్ అయినా సేమ్ అంతే, 40%, 0.040% ఛార్జెస్ ఉంటాయి ఫ్యూచర్స్కి. సేమ్ ఆప్షన్స్కి ఒక లాట్ చేస్తే చూడండి ఇక్కడ 225 రూపాయలు పడుతుంది ఫర్ లాట్. అదే మనకి సెకండ్ మనం 10,000 ఉన్న దాంట్లో చేసిన అదే పడుతుంది. తర్వాత ప్లాన్ డిలో 155 రూపీస్ పడుతుంది ఫర్ లాట్. మనకి మిగతా ఇప్పుడున్న ధన్ కానీ జీరోదా కానీ వీటితో చూస్తే కొద్దిగా ఎక్కువ, కొద్దిగా ఏం కాదు ఎక్కువే ఉన్నాయి బాగా. కాకపోతే వాళ్ళు ఆ పబ్లిసిటీ పీక్గా ఉంది. తీరా సొల్యూషన్కి వచ్చి నేను ఓపెన్ చేస్తే కానీ నాకు తెలియలేదు. ఇది నేను పెట్టే పర్పస్ కూడా ఏంటంటే కొత్తగా ఓపెన్ చేయాలన్న వాళ్ళు టెంప్ట్ అయ్యి ఓపెన్ చేసి ఎంతో కొంత దాంట్లో స్ట్రక్ అయిపోయాకంటే ఇప్పుడు ఒకసారి ఈ వీడియో కంపేర్ చేసుకొని మీకు ఓకే ఇది మాకు ఇబ్బంది లేదు, ఈ ఛార్జెస్ మాకేం పెద్ద సమస్య కాదంటే ఓకే, లేదు ఇది కూడా మన కౌంటబుల్లే. ఇప్పుడు మనం వచ్చే ప్రతి 10 రూపాయల్లో 20 రూపాయలు ట్యాక్స్కి వెళ్తుంది. మనకు 10 రూపాయలు లాభం వస్తే ఛార్జెస్ 1 రూపీ, అంటే నేను క్యాలిక్యులేట్ చేసిన ప్రకారం 1 రూపీ ఛార్జెస్, 2 రూపీస్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని అదని ఇదని చెప్పి గవర్నమెంట్ బాధుతుంది. దాంట్లో మళ్ళీ మిగతా మళ్ళీ బ్రోకర్ ఛార్జింగ్ ఎక్కువ బాధించుకునేటువంటి చాలా ఉన్నాయి కదా. మనకు ఆల్టర్నేట్ లేనప్పుడు ఓకే, కానీ ఇది కొద్ది ఛార్జెస్ అయితే ఎక్కువ. అంటే వాళ్ళు పబ్లిక్, మిగతా బ్రోకర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏమి ఇంత టూ మచ్గా ఛార్జెస్ ఏమి చెప్పట్లేదు. అందువల్ల మనం దాన్ని కంపేర్ చేయట్లేదు. ఇది ఇంత అమౌంట్ 2 lakhs రూపాయలు ప్లాన్ డీలో ప్లాన్ చేసుకొని 150 రూపీస్ పర్ లాట్కి ఇస్తే మనకు 10 పాయింట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ చేస్తాం అనుకోండి, లాట్ సైజు 15 ఉంది ఇప్పుడు. అంటే 10 పాయింట్స్ ఇతను బ్రోకరేజ్కే సరిపోతాయి. 10 పాయింట్స్ పైన మనకు వస్తే అది లాభం. లాస్ వచ్చినప్పుడు 10 పాయింట్స్ అతనికి, మన లాస్ కూడా స్టాప్ లాస్ పెట్టుకోవాలన్నా 20 పాయింట్స్ పెట్టుకున్నాం. ఇంత కలిసి 30 పాయింట్స్ పెట్టినట్టు మనం 40 రూపీసే ఉంది మనకి. ధన్ కానీ జీరోగా కానీ అబ్స్ట్రాక్ట్లో కానీ 41 రూపీస్ ఉంది. అంటే 100 రూపీస్ ఎక్కువ ఒక లాట్కి. అలా ఎన్ని లాట్లు చేస్తే అన్ని 150s పడతాయి. తర్వాత మళ్ళీ ఉన్నాయి కదా కరెన్సీ ఫ్యూచర్స్, అంటే అందరు చేయరు కాబట్టి నాకు కూడా టచ్ లేదు. ఫ్యూచర్స్ ఆప్షన్స్ వాటి వరకు అయితే నాకు ఐడియా ఉంది తప్ప కరెన్సీ ఛార్జెస్ అనేది మిగతా వాటితో కంపేర్ చేయడానికి నాకు ఐడియా లేదు. అందువల్ల ఇది నేను చెప్పలేను. ఆప్షన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తే డబ్బులు ఇచ్చేది ఏంటండి, మరి టూ మచ్. కాకపోతే క్యారీ ఫార్వర్డ్ చేసి ఇట్లా ఈ 150 ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఒక 8 రూపీస్ ఇచ్చి చూడండి, ఇక్కడ మనం 2 lakhs ప్లాన్కి వెళ్ళాం అనుకోండి, 150 రూపీస్ ఫస్ట్ ఛార్జెస్ ఇచ్చాం. సెకండ్ మళ్ళీ 0.016 అని అది ఎస్టీసీ ఇది సారీ కరెన్సీ వెళ్ళండి, ఇది 150 రూపీస్ ప్లస్ ఇది క్యారీ ఫార్వర్డ్ క్యారీ ఆప్షన్స్ చేస్తే 8 రూపీస్, అంటే అప్పుడంతా 160 రూపీస్ పడుతుంది ఒక లాట్. మనము మనకు మార్కెట్ ఏదైనా రేపు బుల్లిష్గా ఉంటుందని మనం అది క్యారీ ఫార్వర్డ్ బీటీఎస్లో కానీ అలా కన్వర్ట్ చేసుకుంటే 150 రూపీస్ 160 రూపీస్, 2 రూపీస్ ఉంది 160 రూపీస్ వాడి ఛార్జెస్ సరిపోతాయి. ఆ 160 పైన మనకి సస్టైన్ అయితే 1 లాట్, నేను ఎగ్జాంపుల్ చెప్పేది
అది ఎన్ని లాట్స్ అయితే అది మల్టిపుల్ చేసుకోవడం మనం. ఇంత ఛార్జెస్ కట్టి అది ఇంత అమౌంట్ మళ్ళీ ఇన్వెస్ట్ చేసినోడికి, ఈ మామూలుగా బిగినర్స్గా కొత్తగా వచ్చే చిన్న చిన్న ట్రేడర్స్ 10,000, 20,000, 10,000, 50,000 తీసుకొస్తారు. 10,000, 50,000 తీసుకొచ్చిన వాళ్ళు దాదాపు 150, 200 అనేది ఎక్కువ అయిపోతుంది. వాళ్ళకి లాస్ వచ్చినప్పుడేమో హెవీగా ఉంటుంది. ఒకవేళ లాభం వచ్చినా బ్రోకరేజ్ ఛార్జెస్ సరిపోతాయి. సెబీ వాళ్ళు చెప్పినట్టు 98% నష్టపోతున్నారంటే ఇదే. కొత్తగా వచ్చి వాళ్ళు తెలియక తప్పులు చేస్తారు, దాంట్లో ఈ కంపెనీ వాళ్ళు బాగుతారు. ఈ రెండు కలిపి చూస్తే సెబీ వాళ్ళ రిపోర్టు కరెక్ట్ అవుతుంది. ఈ ఛార్జెస్ ఇలా ఉన్నాయి.